హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. మనమైతే ఈరోజు బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఎపిసోడ్ 4 రివ్యూ అయితే చేయబోతున్నాం. ఈ ఎపిసోడ్ అయితే చాలా వర్స్ట్ భయ్య. ఏంటంటే అసలు టోటల్ అన్ఫేర్ టాస్క్లు ఎవరికి పడితే వాళ్ళకి అన్ఫేర్ టాస్క్ జడ్జెస్ సెలెక్ట్ చేస్తున్నారు. టాస్క్లు అనికి చాలా అన్ఫేర్ అయిపోతుంది. ఎవరు వాళ్ళు ఓన్గా సెలెక్ట్ అవ్వట్లేదు. ఆ టాస్క్ని ఆడాలంటే వాళ్ళ ఓన్గా సెలెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ పార్షాలిటీ చూపెడుతుంది, ఇది బాయ్స్ టాస్క్, ఇది గర్ల్స్ టాస్క్ అని. కొన్ని ఉండొచ్చు, కానీ బాయ్స్కి గర్ల్స్ కానీ చెప్పడం వల్ల అది అన్ఫేర్ అయిపోతుంది. ఆల్రెడీ బిగ్ బాస్లో అట్లా టాస్క్లు ఏమి ఉండదు, స్పెషల్గా బాయ్స్కి ఆడాలి, సపరేట్గా గర్ల్స్కి ఆడాలని. చాలా అన్ఫేర్ అయిపోతుంది. జెండర్ బయాస్ అయితే ఎక్కువ వస్తుంది బిగ్ బాస్. ఓన్లీ లాస్ట్ గేమ్ ఒకటే బాయ్ వర్సెస్ గర్ల్ జరిగింది. మిగతా నాలుగైదు టాస్కులు ఓన్లీ బాయ్స్కి అయితే, గర్ల్స్కైనా. ఇది చాలా జెండర్ బయాస్గా చూపెడుతున్నారు ఈ పర్టికులర్ టాస్క్స్ అయితే. అండ్ చాలా అన్ఫేర్ జరిగింది షకీబ్కి. అండ్ ప్రియా కూడా రాంగ్ స్టెప్ చేసింది తన బెలూన్ టాస్క్లో. ఇట్లా చాలా ఉన్నాయి. అండ్ జడ్జెస్ బిహేవియర్, మెయిన్గా శ్రీముఖి క్లారిటీగా చెప్పడం మిస్ అయింది. అట్లనే నవదీప్ బిహేవియర్ కూడా బాగాలేదు. ఇవన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ లెట్స్ గో. ఫస్ట్ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చిన తర్వాత జడ్జెస్ ఎంట్రీ ఇచ్చారు. ఇక జడ్జెస్ వాళ్ళ గురించి చెప్పారు. ఇప్పటి నుంచే మనకు అగ్నిపరీక్ష స్టార్ట్ అవుతుంది. ఇక అభిజిత్ అయితే స్వాట్ అనాలిసిస్ చేసాం. ఏం స్వాట్ అనాలిసిస్ చేసాను మాకు చూపెట్టాలి కదా. స్వాట్ అనాలిసిస్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్, వీక్నెస్, వాళ్ళ ఆపర్చునిటీ, థ్రెడ్స్ అన్నీ కనుక్కోవాలి. మీరు ఒక 40 మినిట్స్ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే మాకు 5-6 మినిట్స్ చూపెడితే మాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి వాళ్ళ స్వాట్ అనాలిసిస్ ఏంటో. ఆల్రెడీ సెలక్షనే ఫ్లాప్ అయిపోయిందని బయట అంతా టాక్ నడుస్తుంది. ఇంకా మీరు ఎందుకండి ఇట్లా చేస్తుండ్రు? అండ్ ఇక నెక్స్ట్ టాప్ 6 కంటెస్టెంట్స్ అయితే ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళని అక్కడ సైడ్కి ఉన్న గోల్డెన్ చైర్స్లో కూర్చోబెట్టిండ్రు. ఆ కూర్చొని ఒక్కొక్కరిని అడుగుతున్నారు. ఇప్పుడు శ్రేయ లేచి నేను ఆల్రెడీ మా అమ్మతో చెప్పాను, శ్రీముఖి కలిసాను, నా ఫేవరెట్ యాంకర్, నేను ఇంకా యాంకర్ అయిపోవచ్చు అని ఒక కామెడీ చేసింది. నెక్స్ట్ శ్వేత అడిగితే శ్వేత ఫీల్ అయిపోయింది, ఎందుకు నన్ను ఫస్ట్ పిలవలేదా అని. అండ్ నెక్స్ట్ ప్రసన్న అడిగితే, నువ్వు ఇది మీ ఇంట్లో చెప్పినావు అంటే ఇంకా నేను ఎవరికి చెప్పలేదు, మీ వైఫ్కి చెప్పినావు, నీకు ఎవరు చెప్పలేదు, టోటల్ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత చెప్తా అని ఒక పెద్ద బ్లాస్ట్, ఒకటేసారి బిగ్ బ్లాస్ట్ ఒకసారి ఇద్దామని చెప్పిండు. నెక్స్ట్ అనూష అని అడిగినారు. ఏమని నెక్స్ట్ పవన్ అడిగితే ఫుల్ యాక్టివ్ ఉన్నాడు. మొన్నటిదాకేమో మన అగ్నిపరీక్ష షో టైంలో అయితే చాలా డల్గా ఏదో చేద్దాంలే అని అట్లా ఉన్నాడు. నెక్స్ట్ మిగతా ఆర్ యూ ఎగ్జైటెడ్ అని అడిగితే ఐఎమ్ ఫుల్ ఎగ్జైటెడ్. వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉండాలి, నేను ఎలా చేస్తున్నాను అంటే తనంటే. ఇప్పుడు నిఖిత కూడా చాలా వేరే విధంగా వెళ్తుంది, ఒక స్ట్రాటజీ వెళ్తుంది. తన గురించి చెప్పుకోకుండా వాళ్ళ దాంట్లో కూడా భయం నింపుతుంది. నన్ను ఫేస్ చేయాలంటే వాళ్ళకి ఆ గట్స్ ఉండాలి అట్లా అని చెప్తుంది. సో గుడ్, అట్లా మంచిది. నెక్స్ట్ ఆన్ హోల్డ్ 16 కంటెస్టెంట్స్ పిలిచిండ్రు. ఇట్లా పిలిచి వాళ్ళని ఒక సైడ్ కూర్చోబెట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళకి చెప్తుండ్రు, మీ 16 మంది, నెక్స్ట్ మిగిలిన 9, ఆల్రెడీ టోటల్ 15 గోల్డెన్ చైర్స్ ఉంటే ఆల్రెడీ 6 ఆక్యుపైడ్ ఉన్నారు. నెక్స్ట్ మిగిలిన 9 గోల్డెన్ చైర్స్ మీకోసం వెయిటింగ్. ఈ 16లో 9 మంది సెలెక్ట్ అవుతారు అని చెప్పారు. నెక్స్ట్గా ఎట్లా సెలెక్ట్ అవుతారు అనేది చెప్పడానికి మనకి ఇప్పుడు డేర్ అండ్ డై లెవెల్ 1 ఛాలెంజ్ అయితే తీసుకొని వచ్చారు. ఏం లేదు, ఇక్కడ డేర్స్ ఇస్తారు, అవి చేయాలి, చేసిన వాళ్ళు గోల్డెన్ చైర్ ఇస్తారు. ఇక ఫస్ట్ డేర్ వచ్చేసి నవదీప్ ఛాలెంజ్, నవదీప్తో ఉన్న ఛాలెంజ్ ఇస్తారు. ఇక నవదీప్ డైరెక్ట్ హరీష్, మన మాస్క్ మ్యాన్ హరీష్ని పిలుస్తారు. పెద్ద మీరే రండి అని చెప్తారు. మరి ఆయన పిలిచి సెలెక్టర్ ఆపోనెంట్ అన్నాడు. అతను శ్రీతేజ సెలెక్ట్ చేసుకుంటాడు. శ్రీతేజ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాడు? ఆల్రెడీ జీడీ రౌండ్లో నాకు బాగా ఇట్లా హార్ట్కి తీసుకొని బాగా నెగిటివ్ చేసిండు నన్ను. సో ఇక్కడ పగ తీర్చుకుందాం లాగా. ఇట్లా అంటే నువ్వు పర్సనల్ రివెంజ్ ఇక్కడ తీసుకోవద్దు. ఓకే సరే, లేడీస్ అయితే ఎవరంటే శ్రీజాన్ సెలెక్ట్ చేసిండ్రు. ఇక్కడ నవదీప్ ఏమో సాయి కృష్ణ సెలెక్ట్ తీసుకొని వచ్చిండు. ఇంకా అక్కడ అడగడం ఎందుకు, ఆపోనెంట్గా అడగడం ఎందుకు? ఇంకా అడగడం ఎందుకు, వాళ్ళని ఎందుకు అడిగి వాళ్ళ టైం వేస్ట్? డైరెక్ట్ నువ్వే సెలెక్ట్ చేసుకోవచ్చు సాయి కృష్ణ అని. ఆల్రెడీ మీ చేతిలో ఉంది, ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ స్క్రిప్ట్ రాసినట్టున్నారు, వీళ్ళకే టాస్క్ పెట్టాలని. ఇక వాళ్ళకే పెట్టిండ్రు టాస్క్. నెక్స్ట్ వచ్చి ఇక సెటప్ తీసుకొచ్చారు, దాని మీద రెడ్ క్లాత్ కప్పిండ్రు. ఇక టాస్క్ చెప్తున్నావు, ఇక్కడ ఉన్న దాంతో హాఫ్ షేవ్ చేసుకోవాలి. ఒక సైడ్ తల మీద హాఫ్ సైడ్, ఎట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ హాఫ్ షేవ్ చేసుకొని ఉండాలి. అది బిగ్ బాస్ అయిపోయేదాకా, ఒకవేళ మీరు సెలెక్ట్ అయినా కూడా బిగ్ బాస్ అయిపోయేదాకా ఉంచుకోవాలని చెప్పిండ్రు. ఎవరు చేస్తారని చెప్పగానే ఎమ్మటే హరీష్ చేయలేపిండు, మన మాస్టర్ మ్యాన్ హరీష్ చేయలేపిండు. మన ఇది ఎవరు సాయి కృష్ణ అయితే కొంచెం ఆలోచించి అడిగితే చేస్తా అన్నాడు. సాయి కృష్ణ డౌట్ఫుల్గా ఉన్నాడు, చేయలేడని టాస్క్. నెక్స్ట్ ఒక గ్యాప్ ఇచ్చిండ్రు, మధ్యలో అది పెట్టిండ్రు. 1 2 3 అని చెప్పి పోయి పట్టుకోవాలి ట్రిమ్మర్ని మన హరీష్ పట్టుకుంటాడు. పనిచుకొని ఎమ్మటే గేకేసుకుంటుండు.
హాఫ్ షేర్ చేసేసుకుని అందరు క్లాప్స్ కోరుకుంటూ ఇంకా నెక్స్ట్ శ్రీముఖి అడిగింది, మిమ్మల్ని మీ ఆవిడ చూసి ఎందుకు ఇట్లా ఈ షో కోసం ఇలా మీరు షేర్ చేసుకున్నారంటే ఇక హరీష్ మంచి డైలాగ్ చెప్పాడు. ఒక సైడ్ ఏమో నేను, ఒక సైడ్ ఏమో మా వైఫ్కి అని, అంటే ఇంకో హెయిర్ ఉన్న సైడ్ ఏమో మా వైఫ్కి ఇస్తాను, మాలో సగం భాగం కదా అని మంచి డైలాగ్ చెప్పిండు. చాలా బాగా అనిపించింది మాస్క్ మ్యాన్ హరీష్. అండ్ ఇక వెంటనే గోల్డెన్ చైర్లో పోయి కూర్చోమని చెప్పారు. వెంటనే గోల్డెన్ చైర్లో కూర్చొని నెక్స్ట్ అభిజిత్ కూడా ప్రైజ్ చేసిండు మాస్క్ మ్యాన్ని. నాకు చాలా నచ్చింది బ్రదర్ మీ ఆ వర్డ్, అదే సగభాగం అని చెప్పగానే చాలా బాగా నచ్చిందని చెప్పగా మంచి పని చేసింది. ఇంకా సాయి కృష్ణ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి శ్రీముఖి ఛాలెంజ్ ఇచ్చింది. ఇక్కడ శ్రీముఖి రాగా చాలా హైప్, ఈ టాస్క్ చాలా బాడీని మార్చేయాలి, బాడీని మాడిఫై చేసుకోవాలి, చాలా హైప్ ఇచ్చింది. కానీ అందరూ తెలుసు బాడీని మార్చుకోవాలంటే ఇక్కడ ఏం లేదు, ఓన్లీ ఒక ట్యాటూ వేసుకోవాలనేది తెలుసు. లేకపోతే ఏదన్నా ఆల్రెడీ కటింగ్ అయిపోయింది. గర్ల్స్కి అనేసరికి అదేంటి మన హెయిర్, లాంగ్ హెయిర్ని కట్ చేసుకోవాలని అదొక టాస్క్, 2 టాస్క్లే ఉంటాయి. సో మ్యాక్సిమం అది మళ్ళీ రాదు అనేసరికి ఇక మనకి హెయిర్ది కాదు ట్యాటూ అనే ఉంటుంది. సో ఇక ఎవరు రెడీ అంటే మ్యాక్స్ బాయ్స్ అందరు లేపారు. ఇక శ్రీముఖి అంటది ఇది గర్ల్స్ టాస్కే ఉంటుంది. ఎందుకు అసలు ఇక్కడ డివైడ్ చేయడం బాయ్స్ వర్సెస్ గర్ల్స్? జెండర్ పార్షియాలిటీ ఏం లేదు బిగ్ బాస్ అంటే షోకి. అగ్ని పరీక్షలు ఏమైనా ఉందా జెండర్ పార్షియాలిటీ? ఒకవేళ వాళ్ళు ఆపర్చునిటీ రాకపోతే, ఇప్పుడు కొంతమంది అనుకుంటారు ఏదైనా బజర్ పెట్టాలి, లేకపోతే ఏదైనా చీట్లో తీయాలి, ఏదైనా ఫేర్గా జరగాలి, మీరే డైరెక్ట్ జెండర్ బ్యాస్ అని చెప్తారు. ఇక బట్ ఇది గర్ల్స్ టాస్క్ అనగానే ఇక ఊర్మిళని సెలెక్ట్ చేస్తారు. ఊర్మిళ సెలెక్ట్ నెక్స్ట్ శ్రీజాని సెలెక్ట్ చేస్తుంది. ఏ విషయంలో సెలెక్ట్ చేస్తున్నో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ చెప్తుంది నేను బేబీ3లో ట్యాటూ వేసుకున్నా, అట్లనే ఒక ట్యాటూ వేసుకోవాలి, అది ఎక్కడంటే 4 హెడ్ మీద వేసుకోవాలని చెప్పింది. 4 హెడ్ వేసుకోవాలి, ఏమి ట్యాటూ వేసుకోవాలి, ఆమె లూజర్ అని చెప్పింది. నెక్స్ట్ చెప్పంగానే ఊర్మిళ నేను చెయ్యను, నేను లూజర్ని కాదు, నేను లూజర్ని అయితే ఖచ్చితంగా చేసుకునేటువంటి అని నేను వెళ్ళిపోతున్నాను ఆమె వెళ్ళిపోయింది. శ్రీజాన్ అడిగితే చేసుకుందాం అని చెప్పేసింది. చేసుకుంటుంది కానీ ఎందుకు ఇంతగా ఆమె చేయలేదంటే ఆల్మోస్ట్ ఆమె ఈమెనేగా విన్నర్, ఆమె చేయలేదంటే ఈమెనేగా విన్నర్, ఇంకా వేసుకోవడం ఎందుకు? ఆమె బ్యాక్అవుట్ అయిపోయింది ఊర్మిళ, ఇంకా విన్నర్ శ్రీజనే కదా, వేసుకోవడం ఎందుకు, లాభం ఎందుకు? అప్పుడు ఇంకో పర్సన్ ఊర్మిళ బదులు ఇంకో పర్సన్ తీసుకొని రావాలి, ఇంకో పర్సన్ తీసుకొని వచ్చి అప్పుడు ఛాలెంజ్ చేయాలి. ఇంకా ఆమె చేస్తా అన్నది 4 హెడ్ మీద చేస్తాను, నెక్స్ట్ టాస్క్ మార్చేసి 4 ఆర్మ్ మీద చేసుకోవాలన్నది. మళ్ళీ ఆ విషయం మరి ఊర్మిళకి చెప్పాలి కదా. 4 ఆర్మ్ మీద, ఆ 4 హెడ్ మీద అంటే ఆలోచించారు, 4 ఆర్మ్ అంటే ఎవరు చూపెట్టిన అవసరం లేదు కదా. తను మళ్ళీ ఎందుకు మళ్ళీ ఐ ఆమ్ నాట్ లూజర్ ఓన్లీ ఐ లవ్ బిగ్ బాస్ అని ఎందుకు వేపియమన్నారు? చాలా అన్ఫేర్ అయిపోతుంది మరి ఊర్మిళకి. ఊర్మిళ వేసుకోగలుగుతాము ఐ లవ్ బిగ్ బాస్ అని, మళ్ళీ ఊర్మిళ అడగాలి 4 ఆర్మ్ మీదే అని. ఇంకా నెక్స్ట్ ట్యాటూ వేసేసుకుంది. అజిత్ నీకు ఫిజికల్ స్ట్రెంతే లేదు అని ఎవరన్నారు, చాలా ఫిజికల్ స్ట్రెంత్ ఉందమ్మా అన్నారు. అసలు ట్యాటూ వేసుకోవడంలో ఫిజికల్ స్ట్రెంత్ ఏంది? నాకేం అర్థం కాలేదు. ఫిజికల్ స్ట్రెంత్ ఏముంది దాంట్లో? ఏమైనా కొట్టిందా, ఏమైనా వెయిట్ లిఫ్టింగ్ చేసిందా? దాంట్లో అయితే నాకు అభిజిత్ చెప్పింది వర్డ్స్లో నాకు ఏం మంచిగా అనిపించలేదు. అసలు ఫిజికల్ అనేది ఏం లేదు. బిందంటే బిగ్ బాస్ నువ్వు చాలా బాగా సీరియస్ తీసుకున్నావు, ఇది ఓకే, ఇది మంచి డైలాగ్. బిగ్ బాస్ నువ్వు చాలా బాగా సీరియస్ తీసుకున్నావు అంటే ఆమెకు సీరియస్ కంపల్సరీ బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంది. సో అందుకే 4 హెడ్ మీద వేసుకుంటే 4 ఆర్మ్ మీద వేసుకుంటారు ట్యాటూ. సో అది నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత ఇక గోల్డెన్ చైర్లో కూర్చోబెట్టిండ్రు. నెక్స్ట్ థర్డ్ టాస్క్ వచ్చి అభిజిత్ వచ్చిండ్రు. అభిజిత్ టాస్క్ రాగానే నాకు సోల్జర్ కళ్యాణ్ ఫుడ్ గురించి బాగా ఇన్స్పైర్ అయ్యే విషయం ఏదో చెప్పిండని కళ్యాణ్ పిలిచిండు. నీ కాంపిటేటర్ ఎవరినో పిలవమంటే ఏదో చెప్పిండు, అది మనకు సరిగ్గా వినపడలేదు. ఎవరిని పిలిచిండు అర్థం కాలేదు, అమ్మాయిని పిలిచిండని నాకు తెలుస్తుంది. కానీ ఇక నెక్స్ట్ అభిజితే అబ్బుని పిలిచిండు, మన మోడల్ అబ్బుని పిలిచిండు. అయితే ఫస్ట్ వెయిట్ చెక్ చేయమన్నాడు. ఫస్ట్ వెయిట్ చెక్ చేయమంటే మనకి అబ్బు ఏమో 71.75 kgs ఉన్నాడు, అట్లనే కళ్యాణ్ ఏమో 71.30 kgs ఉన్నాడు. అయితే నెక్స్ట్ ఎమ్మటే మీకు ఏ టాస్క్ ఇస్తామో గెస్ట్ చేయని అన్నాడు. మన అబ్బునేమో వెయిట్ లిఫ్టింగ్ అయినా ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేయాలని టాస్క్ అన్నాడు. నెక్స్ట్ కళ్యాణ్ ఏమో మన పవన్ కళ్యాణ్ ఏమో ఏదైనా ఫుడ్ గురించి అన్నాడు. చాలా బాగా చేసాడు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ, ఎందుకంటే ఆల్రెడీ ఆయన పవన్ కళ్యాణ్ పిలిచిందే ఫుడ్ గురించి. సో మెమరీ పరంగా కళ్యాణ్ చాలా గట్టిగా ఉన్నాడు. నెక్స్ట్ ఇక టాస్క్ గురించి చెప్తే ఫుడ్ తిని 1 kg వెయిట్ పెరగాలి 10 minutesలో. ఇక వాళ్ళు ఒక సెటప్ తీసుకొచ్చిండ్రు, ఒక గిన్నెలో బిర్యానీ ఉంది, ఒక సైడ్ బర్గర్స్ ఉన్నాయి. ఇక వాళ్ళు స్టార్ట్ చేసిన 10 minutes, నెక్స్ట్ 10 minutes అయిపోయింది, తినేసిండ్రు. ఇక్కడ చాలా బాగా జరిగిన విషయం ఏంటంటే మనకు వచ్చిన న్యూస్ అంటే మనకు అక్కడ ఆల్రెడీ 2 glasses వాటర్ చూపెట్టాను, కానీ మన కళ్యాణ్ ఒక 2-3 glasses వాటర్ తాగిండంట, మన అబ్బు 1 to 1.5 glass వాటర్ తాగిన వచ్చిన విషయం.
వాటర్ తాగితే కూడా వెయిట్ పెరుగుతుంది తినేటప్పుడు. సో కళ్యాణ్ చాలా ఎట్లా ఇన్నోవేటివ్, లైక్ మెమరీ మంచి యూజ్ చేసిండు. వాటర్ తాగితే పెరుగుతామని త్రీ గ్లాసెస్ దాకా తాగిండంట. నెక్స్ట్ వెయిట్ చెక్ చేశారు. అబ్బు వెయిట్ వచ్చేసి 72.45 kg, అంటే 700 grams పెరిగిండు. పవన్ కళ్యాణ్ వెయిట్ వచ్చేసి 72.35 kg, 1 kg 5 grams పెరిగిండు. సో ఇక అభిజిత్ డిక్లేర్ చేస్తారు పవన్ కళ్యాణ్ విన్నర్ అని. పవన్ కళ్యాణ్ వెళ్ళి గోల్డెన్ చైర్లో కూర్చుంటాడు. ఇది ఓకే, ఈ టాస్క్ పర్లేదు, కానీ ఇది లేడీస్ కూడా చేయొచ్చు. జెండర్ బయాస్ ఎందుకు అసలు? గర్ల్స్ ఇది బాయ్స్ టాస్క్ అని వెయిట్ ఎవరైనా ఉండొచ్చు కదా, 1 kg పెరగాలి, గర్ల్స్ పెరగలేరా? అదే నాకు నచ్చట్లేదు. జెండర్ బయాస్ చేయడము అన్ఫేర్ అయిపోతుంది, టాస్క్లు అన్నీ అన్ఫేర్ అయిపోతుంది. నెక్స్ట్ టాస్క్ వచ్చి బిందు, 4th టాస్క్ బిందు టాస్క్. మాస్ డేర్ అంట అని చాలా హైప్ ఇచ్చాను. మీరు ఎప్పటిదాకా బిల్డప్లు ఇచ్చాను, నువ్వు నా ఉద్దేశం చాలా బిల్డప్లు అక్కడి నుంచి ఇక్కడ తిరిగిండ్రు, నేను కూడా అట్లా తిరుగుతాయి, ఇది మాస్ డేర్ అని చెప్పింది. చాలా ఎక్స్పెక్ట్ చేసినాం డేర్ ఏందో అనేది. తర్వాత చూస్తే ఇది ఓన్లీ ఫర్ ఉమెన్ అన్నది, ఇక్కడ చూస్తున్నది ఓన్లీ ఫర్ ఉమెన్. ఏంటి బిగ్ బాస్ షో ఇది? జెండర్ బ్యాస్ ఎప్పుడు ఉండొద్దు అసలు. ఇక్కడే పోయింది డేర్. నేను ముందే చెప్పాను, హూ వాన్స్ టు డూ దట్ డేర్ అని. అందరు అమ్మాయిలు లేచిండ్రు, అందరు గర్ల్స్ అమ్మాయిలు అందరు లేచిండ్రు. ఇక మళ్ళీ వాళ్ళని చిక్కు పెట్టిండ్రు, మీలోనే డిసైడ్ అయ్యి 2 ముందు రావాలి. అసలు ఎట్లా డిసైడ్ అయినరో అది చూపెట్టాలి కదా, ఆ డిస్కషన్ కూడా చూపెట్టాలి కదా. వాళ్ళిద్దరు ఎందుకు వచ్చిండ్రో ఆ డిస్కషన్ చూపెడతానే కదా కొంచెం మజా ఉండేది. ఇక వాళ్ళిద్దరిలో ఇద్దరు వచ్చిండ్రు, ప్రియాను దాలియా అని. ఇంకా ఇక రాగానే ఇది ఒక బాల్ టాస్క్, నడుముకి బెల్ట్ కట్టుకొని బాల్ వెనకాల ఉంటుంది, ఎవరు పగలు కొడితే వాళ్ళు విన్నర్ అని చెప్పేసిండ్రు. ఇక శ్రీముఖి వచ్చి ఇంకో అడిషనల్ ట్విస్ట్ పెట్టింది, లెఫ్ట్ హ్యాండ్ వెనకాలకు ఉండాలి, రైట్ హ్యాండ్తో పగలు కొట్టాలన్నది. ఓకే బాగుంది. అట్లా ఆడంగానే ప్రియా పగలు కొట్టేస్తుంది ఫస్ట్ టైంలో. ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్పలేదు బెస్ట్ ఆఫ్ 3 అని. తర్వాత వచ్చి మళ్ళీ ట్విస్ట్ అని చెప్పి బెస్ట్ ఆఫ్ 3 అని చెప్పిండ్రు. బెస్ట్ ఆఫ్ 3 అని చెప్పి ప్రియా షాక్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ టైం ఏమో దాలియా పగలు కొట్టింది, థర్డ్ టైం ఏమో ప్రియా పగలు కొట్టింది. ఇక్కడ ఏంటంటే నేను చూసింది ఏమంటే ఇద్దరు ఒక చేతులు అయితే వదిలేశారు, కానీ ఎక్కువ శాతం ప్రియా వదిలేసింది చెయ్యి. అంటే లెఫ్ట్ హ్యాండ్ వెనకాలకు ఉండాలి కదా, ఎట్లా ప్రియా ఒక రౌండ్లో టూ హ్యాండ్స్ యూజ్ చేసింది. అది మరి అంత 4 జడ్జెస్ ఉన్నారు, అన్ని కెమెరాస్ ఉన్నాయి, ఇయర్లో ఎవరో ఒకరు చెప్పొచ్చుగా, చెప్పలేదు. డైరెక్ట్ ప్రియాస్ విన్నర్ అయిపోయింది, గోల్డెన్ చైర్కి వెళ్ళిపోయింది. ఇక్కడ కొంచెం అన్ఫేర్ జరిగింది అనిపించింది దాలియాకి. కొంచెం చూడొచ్చు, ఇప్పుడు అన్నింటిలో పర్టికులర్ ఉంటున్న జడ్జెసే ఈ విషయంలో ఎందుకు చూడట్లే, కొంచెం అన్ఫేర్ అనిపించలే దాలియాకి. సరే వెల్ ఫాట్, ఇద్దరు బాగా ఆడారు. ఓకే, ప్రియా అయితే గోల్డెన్ చైర్కి వెళ్ళింది. నెక్స్ట్ టాస్క్ వచ్చి మళ్ళీ శ్రీముఖి ఇచ్చేసింది. ఎవరు చేస్తారు అనగానే ఫస్ట్ షాకిబ్ లేపిండు, తర్వాత పక్కన వాళ్ళు లేపిండు. సో ఇక శ్రీముఖి అడగదు, నువ్వు అన్ని టాస్కులు లేపుతున్నావు, సరే నువ్వు దాని షాకిబ్ పిలిచిండు. నువ్వు ఆపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటే కల్కిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు సార్ కల్కి నా ముందు కూర్చుంది, నా వైఫ్ కూడా బాగా నచ్చింది, ఇంతవరకు ఒక గేమ్ కూడా ఆడలేదు అని మంచిగా ఇచ్చాడు, మంచి రెస్పాన్స్ ఇచ్చాడు, ఆపర్చునిటీ ఇస్తుండు. వీళ్ళు ఆల్రెడీ ఏం చేస్తుండ్రు, ఉమెన్స్కి ఒక టాస్క్, బాయ్స్కి ఒక టాస్క్, ఇట్లా జెండర్ వైజ్ చేసిండు. ఇతను బాగా కలిగి బాగా సెలెక్ట్ చేసుకున్నాడు. డేర్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఒకరు స్టూడియో బయట, నేను ఫస్ట్ ఆమె డేర్ చెప్పదు, ఒకరు స్టూడియో బయటకు వెళ్ళాలి, ఇంకొకరికి డేర్ చెప్తుంది. సో షాకిబ్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు మన కల్కికి డేర్ చెప్తుంది, నువ్వు అర్జెంటుగా ఎవరికైనా ఫోన్ చేసి కొంత అమౌంట్ నీ ఎంత కుదిరితే అంత అమౌంట్ నువ్వు క్రెడిట్ పంపించుకోవాలి నీ సైడ్. మన ఫోన్ చేసి అర్జెంటుగా అమౌంట్ కావాలని పంపించుకోవాలి. ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే వాళ్ళు విన్నర్ అని కల్కి క్లియర్గా చెప్పేసింది. ఇక్కడ కల్కి క్లియర్గా ఈ పాయింట్ చాలా మెయిన్, ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే వాళ్ళు విన్నర్ అని కల్కి క్లియర్గా చెప్పింది. శ్రీముఖి చెప్పింది దీంట్లో మీ స్టోరీ అండ్ కన్విన్సింగ్ స్కిల్స్ని తెలుసుకుంటామని చెప్పింది. సో ఇప్పుడు కల్కి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది, వాళ్ళ ఫ్రెండ్కి ఎవరో ఫోన్ చేసి అర్జెంటుగా దీంట్లో స్టోరీ ఏముంది, ఏదైనా ఒక స్టోరీ చెప్పాలి కదా, నాకు ఇక్కడ యాక్సిడెంట్ అయింది, నా లేకపోతే మా మదర్కి యాక్సిడెంట్ అయింది, అట్లా అని చెప్పి స్టోరీ చెప్పాలి, కన్విన్సింగ్ స్కిల్స్ ఉండాలి. కానీ బెదిరిస్తూనే ఉంది, ఆడ కన్విన్సింగ్ స్కిల్స్ ఏడుంది, స్టోరీ ఆడుంది. ఆమె ఫోన్ చేసి 90K అడిగేది, అతను అటు సైడ్ ఉన్న అతనేమో 90K అంటే కుదరదు, నా దగ్గర 25Kనే ఉన్నాయి, ఎట్లా పంపించాలి అని మీ ఫ్రెండ్ అడుగు వాళ్ళని అడిగి పంపించాలంటే కట్ చేస్తుంది. శ్రీముఖి అడుగుతుంది, మీకు నార్మల్గా ఇట్లా అడుగుతుంది, 5 minutes వస్తాను, 5 minutes వెయిట్ చేసిండ్రు, ఇంకా రాలేదు. అగైన్ మళ్ళీ కాల్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైందో ఎంతసేపు ఏమవుతుందంటే 90,000 కదా, చాలా టైం పడుతుంది, ఒక 10 minutes ఇవ్వగానే ఇక శ్రీముఖి హోప్స్ కోల్పోయింది. ఇక పక్క నుంచి విన్నట్టు అతన్ని రమ్మను, ఇతను హోల్డ్లో పెట్టు, ఈమెని పక్కన పెట్టు, వచ్చేదాకా వెయిట్ చేద్దామని. ఇక్కడ కూడా కల్కి టైం ఇచ్చిండ్రు, ఆల్మోస్ట్ ఒక 1/2 hour టైం ఇచ్చినట్టు ఉంది కల్కి. నెక్స్ట్ షకీబ్ని పిలిచిండ్రు. షకీబ్ స్టేమ్ ఇక్కడ హై ఉండాలి అని శ్రీముఖి చెప్పలేదు,
మన షాకిబ్ పిలిచిన తర్వాత జస్ట్ చెప్పి ఫోన్ చేయించి ఒక అమౌంట్ ఎంత కావాలంటే అది తీసుకురమ్మన్నారు. మన షకీబ్ ఫోన్ చేసిండు, 10,000 అడిగిండు. వాళ్ళ ఫ్రెండ్కి ఎవరో ఫోన్ చేసిండు, 10,000 కావాలంటే వితిన్ 2 minutes 10,000 వచ్చేసినాయి. 10,000 పడిపోయింది. మన శ్రీముఖి కూడా చూపించింది. నెక్స్ట్ కల్కి వచ్చింది. కల్కి వచ్చి చూడండి నాకు అమౌంట్ పడ్డా 50,000 అని. ఎంత టైంకి? ఆల్రెడీ 5 minutes ఇచ్చిండు. తర్వాత 10 minutes, ఆల్మోస్ట్ 20 minutes తర్వాత 50,000 పడ్డది. మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తాం నీకు, సరే ఇంతకుముందు దీనికన్నా ముందు కల్కి ఎంత చెప్పు ఉంటుంది అనుకుంటాం, 30,000. ఇక్కడ షకీబ్కి అర్థం కాలేదు గ్రౌండ్ నేమ్, ఇది టాస్క్ ఏందో, ఎవరు ఫాస్ట్ తెచ్చుకోవాలా అని అనుకున్నారేమో. నెంబర్ గేమ్ అని అర్థం కాలేదు, టాస్క్ ఫాస్ట్ తెచ్చుకోవాలా అని అనుకున్నదేమో. అండ్ ఇంకో అవకాశం ఇస్తున్నా, ఇంకోసారి క్లియర్గా ఇక్కడ నవదీప్ కూడా చెప్పింది ఏంది, ఎంత మ్యాక్స్ అమౌంట్ వాళ్ళకు కుదురుతుందో పంపించమని చెప్పు అన్నాడు. వాళ్ళకు కుదురుతుందో, వీళ్ళ మధ్య మ్యాక్స్ అమౌంట్ అని చెప్పలేదు. మళ్ళీ నవదీప్ డిఫెండ్ చేసుకుంటుంది దాన్ని, వీళ్ళ మధ్య మ్యాక్స్ అమౌంట్ అని చెప్తాను, వాళ్ళకి ఎంత కుదురుతారో పంపించమని చెప్తారు. సేమ్ అదే వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి ఇట్లా ఎంత ఎక్కువ అమౌంట్ ఉంటే నాకు అంత పంపించమని సేమ్ డైరెక్ట్ అదే చెప్పిండు షాకిబ్. ఏం మిస్టేక్ ఏం చేయలేదు. ఎమ్మటే కలికి మళ్ళీ నెక్స్ట్ కలికి వచ్చి నాకు మళ్ళీ 40K పడ్డది, టోటల్ 90K పడ్డది. మళ్ళీ 1-2 minutesలో మనకి షకీబ్కి 50K పడ్డది, వాళ్ళ సిస్టర్ పంపించారు. టోటల్ షకీబ్కి 60K అండ్ కల్కికి 90K. చాలా అన్ఫేర్ జరిగింది షకీబ్కి. కల్కికి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన, సో మనకు చూపెట్టలేదా ఎడిటింగ్లో పోయిందా మనకు తెలియదు, మనకు వచ్చిన దాన్ని బట్టే మనం రివ్యూ ఇస్తున్నాం. షకీబ్కి అయితే చాలా అన్ఫేర్ జరిగింది. సో షకీబ్ అయితే అన్ఫేర్ జరిగింది. సో కల్కిని అయితే గోల్డెన్ చైర్ పంపించిండ్రు. తర్వాత షకీబ్ని అడిగిండ్రు, ఇదేమన్నా నాకు నెంబర్ గేమ్ అని తెలియదు అని చెప్పి. సో కన్ఫ్యూజ్ అయ్యిండు. కానీ వాళ్ళు ఇతన్ని కూడా అడగాలి, వాళ్ళు కూడా చెప్పాలి క్లియర్గా టాస్క్ జరిగేటప్పుడు. ఇక మళ్ళీ శ్రీముఖి ఎవరికైనా అన్ఫేర్ కనిపించిందని పక్కన వాళ్ళ మన కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, అందరిని అడిగితే శ్రీజ హ్యాండ్ వేసింది. శ్రీజ హ్యాండ్ అయితే నువ్వు కూర్చొని, ఇక నీ గురించి అవసరం, నేను వచ్చి చెప్పేది ఏం లేదు, ఇక అడగడం ఎందుకు, ఒక తోటి మన కంటెస్టెంట్కి రెస్పెక్ట్ చేయకపోతే ఎట్లా, అట్లా ఉంటుంది. మీకు ఇక్కడైతే శ్రీముఖి బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు, చాలా వరస్ట్ అనిపించింది శ్రీముఖి. నిన్న రోజు మంచి యాంకర్, మంచి ఎంటర్టైనర్, యాంకింగ్ చేసుకుంటాను అనుకోండి, కానీ ఇక్కడైతే బిహేవియర్ నాకు నచ్చలేదు. నెక్స్ట్ నవదీప్ షాకిబ్ నుండి శ్రీజాన్ పిలిచాను. షాకిబ్ నేను 2 points అడుగుతాను, నువ్వు కన్ఫ్యూజ్ అయినావా లేకపోతే అన్ఫేర్ అనిపించిందా అంటే, సార్ నాకు కన్ఫ్యూజ్ అయింది సార్, ఇట్లా నెంబర్ గేమ్ అని తెలియదు. సో ఓకే, ఇంకోసారి కన్ఫ్యూజ్ అయ్యకు, ఏమైనా డౌట్ ఉంటే 2-3 సార్లు అడుగు యాంకర్ అని, ఎవరు నీకు టాస్క్ చేస్తాం వాళ్ళకి షాకిబ్ని పంపించాను. నెక్స్ట్ శ్రీజ, ఏంటమ్మా నీకు ఎందుకు అన్ఫేర్ అంటే నవదీప్ అని. సార్ ఇక్కడ కల్కిని పిలిచినప్పుడు షకీబ్ బయటికి పోయినప్పుడు కల్కి చాలా క్లియర్గా చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేసిండు, ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళు విన్నారని. కానీ అది షాకిబ్ వచ్చిన తర్వాత అతనికి అంత క్లియర్గా చెప్పలేదు, అసలు ఎక్కువనే మ్యాటర్ కూడా రాలేదు. నేను కూడా డబల్ చెక్ చేశాను, నేను 2-3 times చూశాను పర్టికులర్ టాస్క్ని. షాకిబ్కి అయితే చెప్పలేదు ఎక్కువ అమౌంట్ ఉండాలి, నవదీప్ కూడా చెప్పలేదు. నవదీప్ చెప్పిన విధం అది వేరే విధంగా వెళ్తుంది, వాళ్ళ దగ్గరనే ఎక్కువ ఎంత అమౌంట్ ఉంటే అంత తీసుకోమని. అంతే అమౌంట్ వాళ్ళ ఇప్పుడు షాకిబ్ ఉన్నాడు, వాళ్ళ ఫైనాన్షియల్ సైడు 1 lakh తక్కువ అనుకోండి ఫైనాన్షియల్ సైడ్, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫైనాన్షియల్ లో అనుకోండి. ఒకవేళ శ్రీజ ఫైనాన్షియల్లీ హై అనుకోండి, సో శ్రీజ అనే వాళ్ళే అడుగుతారు కదా. ఇప్పుడు 1 lakh పంపంటే ఇప్పుడు షాకిబ్ ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్ సైడ్ ఎందుకు పంపిస్తారు అంత లేనిది, కొంచెం ఆలోచించాలి కదా. అదే టాస్క్ ఎవరు ఫాస్ట్గా ఎంత అమౌంట్ అయినా ఎవరు ఫాస్ట్గా పంపిస్తున్నారా అని టాస్క్ పెడితే ఇద్దరికి మంచిగా అయింది అండ్ మంచి టాస్క్ అవుతుంది. ఎందుకంటే ఫాస్ట్గా ఎవరు పంపిస్తారో చూస్తే టైమింగ్ చూస్తే తెలిసిపోయింది కదా. ఇదైతే టోటల్ అన్ఫేర్ అనిపించింది. ఒకసారి ఫైనాన్షియల్ సైడ్ కూడా ఆలోచించాలి, ఒకరు తక్కువ ఉండొచ్చు, ఒకరు ఎక్కువ ఉండొచ్చు. ఫాస్ట్ అని చెప్పుకుంటే విన్ అయ్యేటాడు షాకిబ్ అయితే. ఇక నవదీప్ శ్రీజ అట్లా చెప్పేసరికి టాస్క్ మన షాకిబ్కి చెప్పలేదు అని చెప్పింది. నెక్స్ట్ ఇక్కడ నవదీప్ బిహేవియర్ అయితే అస్సలు బాగాలేదు. నవదీప్ ఎట్లా రెస్పాండ్ అయింది తెలుసా, అతిగా ఆలోచించకు, బిగ్ బాస్ ఇన్ని ఎపిసోడ్లు చేస్తారు, వాళ్ళకి తెలియదు ఎట్లా పెట్టాలో. నెక్స్ట్ నువ్వు ఊపుకుంటా ఒక ఊరు నుంచి వచ్చి ఇక్కడ అన్ఫేర్ అని చెప్పడం, నీకు అంత సీన్ లేదు, ఎందుకు ఇట్లాంటి డైలాగ్స్. ఆమెకు అన్ఫేర్ అని అనిపించింది, నువ్వు మళ్ళీ సెంటర్ స్టేజ్ పిలిచి ఆమెను వేసుకోవడం ఎందుకు? అట్లా ఎవరినైనా ఆ కండిషన్ అట్లా పిలుస్తారా? ఎంత నీకు అంత జడ్జి హోదా ఇచ్చిందని ఒక కంటెస్టెంట్ నా మాట అంటారా? ప్లస్ అమ్మాయినే, నీకు అంత సీన్ లేదు, వెళ్ళి కూసో. అస్సలు వరస్ట్, టోటలీ వరస్ట్ బిహేవియర్. నాకైతే నవదీప్ అస్సలు నచ్చలేదు. మొన్నదాకా నవదీపే కొంచెం అగ్నిపాషన్ తీసుకొచ్చిందని అనుకున్నా, కానీ నవదీప్ ఈ ఎపిసోడ్తో వేస్ట్, వరస్ట్.
అనిపించింది నాకు జడ్జింగ్. ఇంకోసారి అలా చేయ, లాస్ట్లో పెట్టాము, ఇంకోసారి అలా చేయకు, ఇదేదో ముందే అయిపోవచ్చు అక్కడ, అవన్నీ ఇంత సీన్ లేదు, ఒక ఊరి నుంచి ఊపుకుంటా వయ్యారంగా వచ్చిన వాడిని, ఇవన్నీ ఎందుకు మళ్ళీ మాట్లాడనివ్వట్లేదు ఆమె మాట్లాడుతుంటే. కొంచెమైనా ఉండాలి నవదీప్, నీకే చెప్పేది, కొంచెమైనా ఉండాలి నీకు. అస్సలు నాకైతే వరస్ట్ బిహేవియర్ అనిపించింది ఈ ఎపిసోడ్లో అయితే. నవదీప్ బిహేవియర్ నచ్చలేదు, శ్రీముఖి బిహేవియర్ కూడా అక్కడ అన్ఫేర్ అని చెప్పి నీకు సర్లే కూర్చో, అక్కడ అది నచ్చలేదు, నువ్వు కామెడీగా తీసుకొని ఉండొచ్చు, కానీ నాకైతే అసలు నచ్చలేదు అక్కడ. అండ్ శ్రీముఖి మళ్ళీ ఇంకో మిస్టేక్ ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం. అక్కడ షకీబ్ కూడా తెలుసుకోవాలి, కానీ అతను కొంచెం ముస్లిం, అతను కొంచెం తెలుగు అట్లా అర్థమవుతుంది, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు నువ్వు కలికికే అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినావు, మరి షాకిబ్కి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయవు అంత క్లియర్గా? నాకైతే ఈరోజు జరిగిన దాంట్లో అయితే టోటల్గా అన్ఫేర్ అనిపించింది. ఆల్మోస్ట్ ఎన్ని టాస్క్లు జరిగినాయి ఈరోజు? 5 టాస్క్లు ఏమో జరిగినాయి. నాకైతే టోటల్ అన్ఫేర్ అనిపించింది టాస్క్లో. ఒకటైతే జెండర్ బయాస్ నాకు నచ్చలేదు. ఎందుకు బాయ్స్కి సపరేట్ గేమ్, గర్ల్స్కి సపరేట్ గేమ్? బిగ్ బాస్లో అయితే అట్లా ఉండదు. నెక్స్ట్ శ్రీముఖి బిహేవియర్, శ్రీముఖి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ నవదీప్ బిహేవియర్ నాకు చాలా బాగా నచ్చలేదు అసలు బిందు మాధవి ఎందుకు ఉందో ఎపిసోడ్లో తెలియదు, అసలు నో స్కోపు. ఒక టాస్క్ ఇచ్చినప్పుడే వచ్చి చేసింది. అర్జిత్ కూడా అంతే, నో స్కోప్. ఇక ఏమైందో తెలియదు. అగ్నిపక్ష ఇట్లా అన్ఫేర్ టాస్క్లు ఇస్తే నాకేం మంచిగా అనిపించలేదు. సరే గైస్, బాయ్.